జాన్వీ కపూర్ విషయానికి వస్తే నేనైతే అసలు చాలా డిసప్పాయింటెడ్. అసలు ఒక తెలుగు అమ్మాయిలా కూడా కనిపించట్లేదు. ఆ డైలాగ్ వర్షన్స్ కావచ్చు, ఆమె ప్రజెన్స్ కానీ థియేటర్లో స్క్రీన్ పైన అలా కనిపించట్లేదు. డైలాగ్ మొత్తం తిప్పి కొట్టిన 5 నిమిషాలు కూడా సినిమాలో లేదు. అనసూయ వాయిస్ ఓవర్ అని కూడా అనిపించలేదు అసలు ఆ డైలాగ్సే 2-3 ఉంటాయి అక్క. అవి వినడానికి కూడా పెద్దగా ఏం అనిపించలేదు నాకైతే. ఓవరాల్గా రాజమౌళి గారి శాపం మళ్ళీ ఎన్టీఆర్ గారికి తగిలింది అనే ఒక సాడ్ ఫీలింగ్ అయితే నాకు అనిపించింది. ఎందుకంటే రాజమౌళి గారితో తీసిన ప్రతి హీరో నెక్స్ట్ సినిమా ఫ్లాప్. వరుసగా ఎన్ని హిట్లు అయితే కొట్టారో తర్వాత వచ్చిన అన్ని సినిమాలు ఫ్లాపే. మీరు కావాలంటే హిస్టరీ చెక్ చేసుకోండి. నాకు అది ఒక్కటి బాధేస్తుంది. ఎందుకంటే రాజమౌళి గారి విజన్, ఆయన చూపించే విధానం వేరే లెవెల్ ఉంటుంది. బట్ వీళ్ళు దాన్ని తగ్గియడం వల్ల వీళ్ళకున్న ఫేమ్ తగ్గిపోతుందేమో అనే ఫీల్ వచ్చింది. థ్యాంక్ యూ. అసలు అదే అర్థం కావట్లేదు అక్క. ఇప్పుడు మన మగధీర తర్వాత ఆరెంజ్ బిగ్గెస్ట్ అట్టర్ ఫ్లాప్. అది అలా చెప్పుకుంటా పోతే చాలా సినిమాలు ఉన్నాయి అందులో. ఇప్పుడు అంటే ఇది నాట్ ఏ ఫ్లాప్, విజువల్ వైజ్ కావచ్చు, ఎన్టీఆర్ గారి యాక్టింగ్ వైజ్ కావచ్చు, సాంగ్స్ వైజ్ కావచ్చు, చాలా బాగుంది. వాళ్ళు ఏదైతే వాటర్లో సముద్రంలో ఏదైతే ఎర్ర సముద్రంలో ఏదైతే చేశారో ఆ సీక్వెన్సెస్ అన్నీ ఎర్రగా తీశారు. అసలు వేరే లెవెల్. నేనైతే చాలా ఎంజాయ్ చేశాను. బట్ కాకపోతే చాలా లాగారు. 3 అవర్స్ సినిమా ఉండే అంత ఏముంది సినిమాలో అనే ఫీలింగ్ అయితే వచ్చింది. ఒకప్పుడు తారకన్న సినిమా అంటే ప్రతి ఒక్క ఫ్యాను విజువల్స్ గోల గొంతు పోయేది. బట్ ఈ సినిమాలో ఎంట్రీకి ఎప్పుడైతే ఎన్టీఆర్ గారు సాంగ్స్ ఎప్పుడైతే వస్తాయో అవి ఇంకొకటి మెయిన్గా దావూదీ సాంగ్ సినిమాలో లేదు భయ్యా. నేనైతే చాలా డిసప్పాయింటెడ్. చాలా అంటే చాలా. లాస్ట్లో ఒక చిన్న ట్విస్ట్ ఇస్తారు. సెకండ్ పార్ట్కి లీడ్ అని ఆయన అనుకుంటున్నారు. బట్ అది నాకేమో స్పాయిలర్లా అనిపించింది సినిమా మొత్తానికి. థ్యాంక్ యూ. అయితే ఒక నిమిషం నెక్స్ట్ మహేష్ బాబు ఉన్నాడు రాజమౌళి చేతిలో, ఏంటి పరిస్థితి? అది ఇంకా చాలా టైం ఉంది, అప్పుడు మాట్లాడుకుందాం అక్క. ఎందుకంటే నియర్లీ 4 years పడుతుంది. 4 పట్టచ్చు, 10 కూడా పట్టచ్చు. వి డోంట్ నో. ఎన్టీఆర్ ఇచ్చిన రీచ్ ఏమాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు. సెకండ్ హాఫ్లో ఎన్టీఆర్ లేట్ అన్నా ముందు. అది ఇంకా ఫస్ట్ హాఫ్ ఓకే, ఒక్క సీన్ దాన్ని ఫాలోడ్ బై ఇంకో సీన్ ఉంటుంది, అది ఒక్కటి బాగుంది. సెకండ్ హాఫ్ అయితే లిటరల్లీ మెయిన్ క్యారెక్టర్స్కి ఏది స్కోప్ లేదు. ఇది మలయాళం యాక్టర్ టామ్ ఉన్నాడు, ఆయనకి కూడా స్కోప్ లేదు అసలు. దేనికి అసలు స్కోప్ లేక ఏ క్యారెక్టర్ స్కోప్ కూడా తీశారు. సెకండ్ హాఫ్ ఆచార్య ఇంకా సేమ్ లియో ఎలా ఉందో సెకండ్ హాఫ్ యాస్టీస్ ఉంటుంది. లియో మూవీ ఇంకా సెకండ్ హాఫ్ లియో మూవీ ఇంకా నో డౌట్. కాకపోతే కొంచెం టేకింగ్ ఈ కొట్టాల స్టైల్లో ఉంటుంది. యాస్టీస్ లియో ఎలా ఉందో సెకండ్ హాఫ్ అలానే ఉంటుంది. మరి జాన్వీ కపూర్ని 3 గంటల సినిమాలో మరి 10 నిమిషాలు చూపించారంటే అది ఎలా అనిపించింది? జాన్వీ కపూర్ ఒక సాంగ్ కోసం ఉంటుంది అన్న. ఆ సాంగ్ కూడా అసలు ప్లేస్మెంట్ బాగాలేదు. అంటే 6 ఏళ్ళు వెయిట్ చేశారు కదా, మరి ఇలాంటి మూవీ ఎక్స్పెక్ట్ చేశారా కొరటాల షో నుంచి కానీ ఎన్టీఆర్ నుంచి కానీ? నేనైతే చాలా లో ఎక్స్పెక్టేషన్స్తో వచ్చాను, అయినా కానీ డిసప్పాయింట్ అయ్యాను. ఇంకోటి ఏంటంటే ఫ్యాన్స్ కూడా హీరో కోసం వస్తారు కాబట్టి సెకండ్ హాఫ్లో అసలు హీరో కనిపించదు కాబట్టి వాళ్ళకి ఇంకా డిసప్పాయింట్మెంట్ ఉంటుంది నేను అనుకుంటున్నాను. ఓవరాల్ ఏం చెప్తామన్నా ఈ సినారియో, ఈ మూవీ మొత్తానికి? రాజమౌళి కర్స్ మళ్ళీ ఇంకా బ్రేక్ అవ్వలేదు. అంత హిట్ అవ్వకపోవచ్చు, ఫ్లాప్ అవుతుంది అన్న దానికి ఇది ఒక ఎండ్ కార్డ్ అని అనుకోవచ్చు. సినిమా అయితే చాలా బాగుంది. పార్ట్ 2 మరి ఏం చేస్తారన్నది చూడాలి. ఇదైతే చాలా బాగుంది. డైరెక్షన్ ఎలా అనిపించింది? అలానే కొన్ని సీన్స్ కేవలం ఎన్టీఆర్ కోసమే రాసుకున్నారు అని చెప్పేసి లిటరల్లీ ఒక మెగా అభిమానిగా ఇంటర్వ్యూలో కొరటాల గారు అన్న మాటలు చాలా హర్ట్ చేసినాయి నన్ను. బట్ ఆయన చెప్పినట్టుగా దానికి తగ్గట్టుగా సినిమా అయితే వర్త్. ఆయన టాలెంట్ అయితే మళ్ళీ శ్రీమంతుడు, నెక్స్ట్ మన ఎన్టీఆర్ మూవీ జనతా గ్యారేజ్, ఆ తర్వాత మళ్ళీ మంచి హిట్ అనే చెప్పొచ్చు ఆయనకి. ఆచార్య ఫ్లాప్ ఖచ్చితంగా 1 man షో అనే కాదు, ఇందులో జాహ్నవి కపూర్ చుట్టమల్లె సాంగ్ ఒక పీక్స్. లైక్ మ్యూజిక్ లవర్స్ కానీ విజువల్స్ కానీ చాలా బాగుంది చుట్టమల్లె సాంగ్. 2018 తర్వాత అంటే 6 years తర్వాత ఎన్టీఆర్ సింగిల్ గా వచ్చారు కదా, సో ఎట్లా అనిపిస్తుంది? ఖచ్చితంగా ఫ్యాన్స్ కి చెప్తున్నాను కదా, ఒక మెగా అభిమానిగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి సినిమా పీక్స్. మాస్ థియేటర్లో అయితే సీట్లో ఎవరో కూర్చోరు. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఫైటింగ్స్ కానీ, సస్పెన్స్ కానీ, మెయిన్ సినిమాని లేపిందంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండ్ సెకండ్ ఎన్టీఆర్ యాక్టింగ్ పీక్స్. చెప్తున్నాను కదా, ఇంకా అంటే ఈ మధ్యన ట్రోలింగ్ ఎక్కువైపోయింది, కాపీ సాంగ్స్ కొడుతున్నారని. ఇప్పుడు ఒకే బిర్యానీ మనం 10 hotelsలో తింటాం, డిఫరెంట్ బిర్యానీ ఉండదు కదా, మార్చి స్టైల్ కొడతారు. ఇది కూడా అంతే. ఓన్లీ డిసప్పాయింట్మెంట్ ఏంటంటే దావూదీ సాంగ్ ఇందులో లేదు. ఓకే, మొత్తం ఓవరాల్ గా మీరు ఎంత రేటింగ్ ఇస్తారు సినిమాకి? అవుట్ ఆఫ్ 10 8.5 ఇవ్వచ్చు.